నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈరోజు ఒక 3 విషయాలు దేవుని సన్నిధిలో ధ్యానం చేయబోతున్నాం. ఒకటి, మనిషిని దేవుడు ఏ విధంగా చూస్తాడు. 2, మనిషిని మనిషి ఏ విధంగా చూస్తాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు ఏ విషయాలను దేవుడు గమనిస్తాడు, గుర్తిస్తాడు, ప్రాముఖ్యంగా తీసుకుంటాడు. లేదా ఒక మనిషి మనల్ని చూసినప్పుడు వేటిని గమనిస్తాడు, వేటిని చూస్తాడు, వేటి ఆధారంగా ఆ మనిషి మనకు విలువనిస్తాడు. ఈ విషయాన్ని దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని చూసే విధానానికి, మనిషి మనల్ని చూసే విధానానికి చాలా తేడా ఉంది. నేను మిమ్మల్ని చూసే విధానం, మీరు నన్ను చూసే విధానానికి, మనల్ని దేవుడు చూసే విధానానికి చాలా తేడా ఉంది. ఏంటి ఆ తేడా అనే విషయాన్ని ఈరోజు దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. మొదటగా, దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తాడు, ఏ విషయంలో దేవుడు మనల్ని చూస్తాడు అనే విషయంలో మొదటి పాయింట్, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి పాయింట్, దేవుడు ఒక మనిషిని చూసినప్పుడు, దేవుడు ఒక మనిషిని కోరుకున్నప్పుడు, దేవుడు ఒక మనిషిని ఇష్టపడ్డప్పుడు ఆ మనిషిలో ఏమి చూస్తాడు అంటే, అతని పై రూపాన్ని చూడడు. అతడు ఎంత ఎత్తున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత లావుగా ఉన్నాడు, అతని యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి దేవుడు ఒక మనిషిని ఎప్పుడూ కోరుకోడు, ఎప్పుడూ ఒక మనిషిని ఇష్టపడడు. ఎప్పుడు కూడా దేవుడు మనిషి యొక్క బాహ్య రూపాన్ని చూసి ఆ మనిషిని అంచనా వేయడు. అయితే మనం ఏం చేస్తాము? దేవుడు అంటున్నాడు, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని. మనము స్నేహం చేయాలంటే, మనము కలిసి తిరగాలంటే, ఎందుకండి పెళ్లి చూపులకు వెళతాం. అమ్మాయి అబ్బాయిని చూడడానికి అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళ అమ్మాయిని చూడడానికి వెళ్తాం. చూసిన వెంటనే అమ్మాయి నచ్చింది అంటే, చూసిన వెంటనే అబ్బాయి నచ్చాడు అనే సందర్భాలు చాలా తక్కువ. 1కి 10 సార్లు, 1కి 10 సంబంధాలు వెతుకుతూ ఉంటాం. దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే, అమ్మాయి సరిగ్గా లేకపోవటమో లేదా అబ్బాయి సరిగ్గా లేకపోవటమో. అమ్మాయి అబ్బాయికి నచ్చుండదు, అబ్బాయి అమ్మాయికి. ఎందుకు? ఏదో ఒక వంక, ముక్కో, పళ్ళో, కలరో, హైటో, ఏదో ఒక వంక పెట్టేస్తూ ఉంటాం. అంటే మనము ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలంటే కోడలుగా, లేదా ఒక ఇంటికి మనము అబ్బాయిని ఇవ్వాలంటే లేదా అమ్మాయిని తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం చూసేది ఏమిటి అంటే పై రూపం. పై రూపాన్ని మనము లక్ష్య పెడతాం. అందంగా ఉండాలి, నవ్వు కూడా ఎలా ఉండాలి? బాగుండాలి. నవ్వుతే కనబడే పళ్ళు కూడా ఏమండి, పళ్ళ వరుస కూడా బాగుండాలి. కళ్ళు బాగుండాలి, మెల్లకన్ను ఉండకూడదు. కలరు బాగుండాలి, జుట్టు ఎన్ని చూస్తామో. మనం చూసేదంతా ఏంటి? పై రూపాన్ని లక్ష్య పెడతాం.
సరిగ్గా రూపము లేదనుకోండి, సరిగ్గా అందము లేదనుకోండి, కళ్ళకు సరిగ్గా కనబడకపోతే రిజెక్టెడ్. అయితే దేవుడు మనల్ని చూసినప్పుడు మన పళ్ళ వరుస చూడడు, మన రంగు చూడడు, మన శరీరాన్ని చూడడు, మన బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని దేనిని లక్ష్య పెట్టడు. దేవుడు మనలో ఏం చూస్తాడంటే, ఏం చూస్తాడు చెప్పండి? హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఏం అందము ఏమన్నా ఏమంటారు, కడుక్కో తాగుతామా అంటారు, కానీ అందమే కావాలా. పైకి ఆ మాట, ఏ మాట ఎప్పుడు అంటారో తెలుసా? ఆ మాట తిరిగి 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 యాడిపోయినా అలాంటి వాళ్ళే కనపడతారు. ఇంకా యాడ దొరకదన్నప్పుడు లాస్ట్కి వస్తుంది ఆ మాట. ఏ మాట? అందం ఏమన్నా కడుక్కొని తాగుతామా? మరి ఇన్ని సంబంధాలు ఎందుకు చూసినట్టు? ఏమండి, దేవుడు ఒక మాట అన్నాడంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడంటే అది 100% కరెక్ట్. బైబిల్లో రాయబడిన దానిని మనం అంగీకరించినప్పుడు మన జీవితం బాగుంటుంది. దేవుడు మాట ఏం రాయిస్తున్నాడంటే, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుణము బాగుంటే చాలు అని అమ్మాయిని తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? గుణము బాగుంటే చాలు అని అబ్బాయిని తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు గుణాన్ని చూడట్లేదు. గుణం ఎవరికి తెలుసు? ఏమండి, గుణముతో ఇప్పుడు పని లేదు. దేంతో పని? అందముతో పని, సౌందర్యముతో పని. బాహ్య రూపము బాగుంటే ఈడు చెప్పండి, ఈడు జోడు. ఏముండాలి? ఈడు జోడు. కొంచెం పొట్టిగుంటే ఏమవుతుంది? నిజంగా అండి, పెళ్ళైన తర్వాత కూడా, ఇంటికి కోడలు వచ్చిన తర్వాత కూడా, ఇంటికి అల్లుడు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా, అప్పుడు కూడా అంటుంటారు ఏమని? వాళ్ళు ఇస్తామన్నారు, వీళ్ళు ఇస్తామన్నారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు. లాస్ట్కు కదా, ఎంత దుర్మార్గమైన మాట అది. చాలా అయిపోయింది కదా. మళ్ళీ వంక వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అన్నారు. ఎవరు అంటున్నారంట? వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. మీ ఇంటికి సరిపోలేదు కోడలు, మీ ఇంటికి సరిపోలేదు అల్లుడు. సరిపోయిన వాళ్ళని చూపించమనాల్సింది. ఎప్పుడు సరిపోలే? పిల్లలు పుట్టాక. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఒక మనిషిని గౌరవించేటువంటి విషయంలో, ఒక మనిషిని ప్రేమించేటువంటి విషయంలో, ఒక మనిషిని ఆదరించేటువంటి విషయంలో ఆ వ్యక్తి యొక్క మనస్సు, ఆ వ్యక్తి యొక్క హృదయం మీరు గమనించండి. హృదయం ఎలా ఉందో ఎవరికి తెలుసు? పైకంటే కలర్ కనపడుతుంది, కాళ్ళు కనపడుతున్నాయి, సొట్టగున్నాయా, లేకపోతే పండ్లు ఎత్తున్నాయా, సొట్ట ఉన్నాయా, ఇవన్నీ కనపడుతున్నాయి. మరి హృదయం ఎలా కనపడుతుంది? మరి ఎట్లా? దేవునికైతే ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు సమస్తము తెలుసు కనుక ఆయన బయట చూస్తాడు, లోపల చూస్తాడు. కానీ మనకు కనబడుతుంది, చూడగలం, కానీ కనబడని హృదయాన్ని, కనబడని మనస్సును ఎలా చూస్తాం? చాలామంది పెళ్లి చూపులకు పోయినప్పుడు బంకుల కాడికి, టీ కొట్ల కాడికి పోతుంటారు. ఎందుకు చెప్పాలి మీరే. ఇంకా ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటే ఆడదాకా పోయొచ్చామని కార్యం ఈ ఇంటికి వచ్చి ఆ ఇంటికి పోతుంటారు. ఎందుకండి చెప్పండి గట్టిగా. ఏం కనుక్కోవడానికి? ఏమ్మా పెళ్ళిళ్ళు చేయలేదా, చూడలేదా? చెప్పండి. పిల్ల మంచిదా కాదా? పిల్లోడు మంచోడా కాదా? అంటే మంచోడంటే ఎట్లా తెలుస్తుంది? మంచిదంటే ఎలా తెలుస్తుంది? ఏమండి, హృదయం మంచిదైతే, మనస్సు మంచిదైతే ఆ పిల్ల యొక్క ప్రవర్తన, ఆ పిల్లాడి యొక్క ప్రవర్తన మంచిగా ఉంటుంది.
అతడు జీవించేటువంటి జీవన విధానము హృదయం మీద ఆధారపడి ఉంటుంది. హృదయము చెడిపోయినదైతే మనం అంటాం, ఫోటో చూస్తే రాజు ఫోటో, బుద్ధి చూస్తే బాడుకవు బుద్ధి అని. అంటే దాని అర్థం ఏంది? ఫోటో రాజు ఫోటోనే, బుద్ధి చెడిపోయింది. బుద్ధి చెడిపోవడానికి కారణం లోపల హృదయం చెడిపోయింది, సరిగ్గా లేదు. కాబట్టి నీకు ఎంత అందంగా ఉన్నా, నువ్వు అడిగినంత వాళ్ళు కట్నం ఇచ్చినా పిల్ల మంచిది కాదు అనేసరికి ఏం చేస్తావు? పిల్లోడు మంచోడు కాదు అనేసరికి ఏం చేస్తాం? అదే హృదయం మంచిది అనుకోండి, పిల్ల మంచిది అనుకోండి, అబ్బాయి మంచోడు అనుకోండి, మంచి ప్రవర్తన, మంచి మాట తీరు, మంచి వినయము, మంచి విధేయత, ఏమాత్రం అల్లరి లేదు, త్రాగుడు లేదు, ఎలాంటి లోక సంబంధమైన పాపపు కార్యాలు లేవు, మంచి ప్రవర్తన కలిగిన వాడు అనుకోండి, ఊరల్లా చెప్తుంది. ఏమని? తెలుస్తుంది. నీవు ఇప్పుడు వెళ్ళావు కాబట్టి పెళ్లి శుభులకు నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమనేది సినిమా డైలాగ్ అది. ఇప్పుడు ఎవరు అట్ట లేదు, లేనివి కూడా ఉండేటివన్నీ చెప్పేసి చెడగొడుతున్నారు. కాబట్టి హృదయాన్ని ప్రవర్తనను బట్టి అంచనా వేయగలం. మంచి సాక్ష్యము కలిగినటువంటి బిడ్డల్ని, మంచి సాక్ష్యం కలిగినటువంటి ఆ కుమారులను మరి ఇళ్ళకు తెచ్చుకుంటే మంచిది. అలాగనే మన చుట్టూ ఉన్నటువంటి సంఘములో కానీ, సమాజంలో కానీ, పనిచేసే చోట కానీ ఒక వ్యక్తితో మనం సహవాసం చేయాలంటే, ఒక వ్యక్తితో మనము స్నేహం చేయాలంటే, ఒక వ్యక్తితో కలిసి తిరగాలంటే అతని హృదయము మంచిదై ఉండాలి. అతని హృదయం మంచిదైతే అతని మాట తీరు మంచిగా ఉంటుంది. అతని హృదయం మంచిదైతే అతని చూపు మంచిగా ఉంటుంది. అతని హృదయం మంచిదైతే అతని ప్రవర్తన మంచిగా ఉంటుంది. అలాంటి వారితో మనము సహవాసం చేయమని బైబిల్ చెప్తుంది. సమూయేలు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? యెషయికు పుట్టినటువంటి కొడుకులలో ఒకరిని నేను రాజుగా చేయాలనుకున్నాను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళమని సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు. అక్కడికి వెళితే ఆ సమూయేలు అక్కడికి వెళితే యెషయికి 8 మంది కొడుకులు. ఎవరిని రాజునో చేయాలనో చెప్పలేదు ఈయన. వారిలో ఒకరిని నేను ఎన్నుకున్నాను అన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళితే ఒక్కొక్కరు వస్తున్నారు. ఒకడేమో హైట్ ఉన్నాడు, ఒకడేమో బలంగా ఉన్నాడు. రాజు అంటే ఎట్లా ఉండాలి చెప్పండి? వాస్తవంగా ఇప్పుడు పోలీసుకు వెళ్ళాలనుకోండి, పోలీస్ కావాలంటే దానికి తగ్గ శరీరం ఉండాలి, దానికి తగ్గ హైటు, వెయిట్, దానికి తగ్గ స్థితి ఉండాలి. అదే ఒక రాజు అంటే, రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు కావాలంటే ఆ టీవీ, ఆ ఎత్తు. ఎందుకంటే అంతకు ముందు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ సౌలు ఎలాంటాడు తెలుసా? ఆజానుబాహుడు అని రాయబడింది. అతని యొక్క బాహువులు, చేతులు, మామూలుగా మన చేతులు చాపితే మోకాళ్ళ పైకే ఉంటాయి, కానీ ఈ సౌలు యొక్క చేతులు మోకాళ్ళ కిందికి ఉంటాయి. అంత జంపు ఉంటాయి, అంత హైట్. మీరు బైబిల్లో చదివితే అర్థమవుతుంది. అంటే అంతకు ముందున్న రాజు ఆజానుబాహుడు, గొప్పగా ఉన్నాడు, చూడటానికైనా అన్నిటికీ బాగున్నాడు. అలాంటి వాన్నే ఎన్నుకుంటాడేమో దేవుడు అనుకొని ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఈ సమయంలో అనుకుంటున్నాడు ఇతడేనేమో. ఇంకా చెప్పాలంటే ఈ ఎస్ఐ యొక్క కొడుకులలో 3 కొడుకులు సైన్యంలోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సైన్యంలో సైనికులుగా చేస్తున్నారు. సైన్యంలో ఎవరిని పడితే వాళ్ళను తీసుకోరు. సో బలాఢ్యులు ఉన్నారు. ఇతను అనుకున్నాడు సమూయేలు వీరినేనేమని, వారి పైరూపాన్ని చూసి బాగా బలంగా, దృఢంగా, దిట్టంగా ఉంటే వాళ్ళని చూసి ఇతడేనేమని మనుషులు అనుకుంటుంటే అప్పుడు అంటున్నాడు దేవుడు, నువ్వు వాళ్ళ రూపాన్ని చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ రూపము బాగుంది కానీ వారు నేను కోరుకున్నోళ్ళు కాదు. వారి హృదయం సరిగ్గా లేదు. నేను హృదయాన్ని చూస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చేతిలో రాయి చాలు. దేవుడు వాడుకోవాలంటే ఏం కావాలా? ఖడ్గము కావాల్సిన అవసరం లేదు. ఏం కావాలా? రాయి చాలు. అవతల 6 మూరల జానడున్న గొలియాతు కూడా నేలన పడతాడు. దేవుడు వాడుకోవాలంటే హృదయం సరిగ్గా ఉండాలి.
దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి, దేవుడు మన కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలంటే మన హృదయాన్ని సరిగ్గా పెట్టుకోవాలి. మన మాట, మన చూపు, మన తలంపులు, మన క్రియలు, మన ప్రవర్తన, అనుదినం మనము చేసే ఆలోచనలు, మాట్లాడుకునే మాటలు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనవిగా ఉండాలి. అలా పరిశుద్ధమైన మాటలు నీ నోట్లో నుంచి రావాలంటే లోపల నీ హృదయం పరిశుద్ధమైనదిగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పై రూపాన్ని లక్ష్య పెడితే ఏమున్నారా హీరో లాగా ఎవరు అని మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడు? సరాసరి లోపలికి చూస్తాడు. మీకు హీరో, నాకు జీరో అంటాడు. కాబట్టి దేవుని దృష్టికి మనం హీరోలు కావాలి. అలా కావాలంటే లోపల హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తిని నువ్వు అంచనా వేసేటప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏంటా మాట? పరిశుద్ధ గ్రంథం కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఇక్కడ వెలిచూపు అని ఒక వర్డ్ రాయబడింది. అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 21లో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదాం. 2 చదివి తర్వాత ధ్యానం చేద్దాం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. ఒక వ్యక్తిని ఇలాంటోడు అని చెప్పటానికి మనకు రూపము ప్రాముఖ్యం కాదు, క్రియలు ప్రాముఖ్యం. అర్థమవుతుందా? వెలిచూపు అంటే పైన మనం చూసేదాన్ని బట్టి మనకు తెలుసు మెరిసేదంతా, చెప్పండి, మెరిసేదంతా బంగారం కాదు. అంటే కొన్నిసార్లు మన కళ్ళు ఏం చేస్తాయి? మోసం చేస్తాయి. మనం చూసిందే నిజమని మనం ఎప్పుడు కూడా నిర్ధారణకు రాకూడదు. మనకు కనపడేదే కరెక్ట్ అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యేసు ప్రభుతో పాటు ఎవరు వెళ్ళారు? శిష్యులు కూడా వెళ్ళారు. యేసు ప్రభు ఊరి బయట బావి దగ్గర కూర్చున్నాడు ఒక్కడు. శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మనకు తినటానికి ఆహారం కొనుక్కొని రాపోండి అని చెప్పాడు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. యేసు ప్రభు అక్కడ ఉన్న సమయంలో ఎండ పొద్దున ఒక స్త్రీ వచ్చింది. ఆమె సమరయ స్త్రీ. ఆమెతో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవరు వచ్చారు చెప్పండి? శిష్యులు వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి, చదువుకుందాం ఆ మాటలు. 4వ అధ్యాయం 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావలనని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. శిష్యులు వచ్చే సమయానికి యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. వచ్చారు, యేసు ప్రభును చూశారు. చూడగానే వీరికి ఏమైందంట? ఏమైంది? ఏంటికి ఆశ్చర్యం? ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడితే, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడితే ఏమనుకుంటారు? అంత దీర్ఘంగా ఆలోచించకండి, మీకు తెలుసు, చెప్పండి. ఏమనుకుంటారు? ఏం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒంటరిగా ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటారు. ఒక సేవకుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా ఏమనుకుంటారు? ఏమో మీరే ఏమన్నా అనుకోండి, మీరు ఎట్లు చెప్పరు. ఇప్పుడు సేవకుడు స్త్రీతో మాట్లాడుతున్నాడు, అది కూడా ఎండవేళలో, చుట్టూ ఎవరూ లేరు, ఇద్దరే మాట్లాడుతున్నారు. ఆ సమయంలో శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటే, బహుశా అంతకుముందు ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ స్త్రీతో కూడా ఆయన మాట్లాడలేదేమో, అలాంటి సందర్భాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూసి ఉండలేదేమో. కానీ
అలాంటి ఒక సందర్భం. మనుషులుగా మనం ఏం చేస్తాం? మనకు కనబడింది మనం వెంటనే అల్లుకుంటాం లోపల. ఏంటివి? ఏమంటారా చెప్పండిరా, ఏమో అల్లుకుంటాం. మొత్తానికి ఎవరికి నచ్చింది వాళ్ళు అల్లేసుకుంటారు. అల్లేసుకొని ఊర్లో మొత్తం ఇంకా డామ్ లేచిపోతుంది. సేవకుడు ఆమె మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు, కానీ వెలుచూపును బట్టి తీర్పు తీర్చకండి అని ప్రభు ఎందుకంటున్నాడంటే, కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. చూసినేదంతా నిజమని మనం ఎప్పుడు అనుకోకూడదు. నిర్ధారణకు ఎప్పుడు రావాలి? పరిశీలించిన తర్వాత, పరీక్షించిన తర్వాత, అవసరమైతే అడిగి తెలుసుకున్న తర్వాత మనం ఒక నిర్ధారణకు రావాలి. ఇప్పుడు వీరికి ఆశ్చర్యం కలిగింది, కానీ ఆమెను అడగలేదు. అక్కడ చూడండి, నీకేం కావాలమ్మా అని ఆమెను అడగలేదు. ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒంటరి కానీ ఈయనను అడగలేదు. కానీ లోపల మాత్రం ఎందుకు నేను ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నానంటే, చాలాసార్లు మనం ఇట్లే మోసపోతూ ఉంటాం, ఇతరులను మనం తప్పుగా అనుకుంటూ ఉంటాం. ఇది ఒక్క సందర్భాన్ని నేను మీకు జస్ట్ వివరించాను అంతే. శిష్యులు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో మనం కూడా సందర్భం ఏంటి, సమయం ఏంటి, ఎందుకు ఏంటి అని ఆరా తీసే అంత ఆలోచన ఉండదు. టకా 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 మనసులో ఒక ఫిగర్ అనుకొని, ఒక బొమ్మ అనుకొని, ఒక ఫిల్మ్ అనుకొని మొత్తం టామ్ చేసేసి అల్లరిపాలు చేసేటువంటి మనస్తత్వాలు చాలా మందిలో ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే, వెలుచూపును బట్టి. పౌలు గారు ఏమంటున్నారు ఇందాక? పౌలు గారు ఏమంటున్నారు? వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే మనం నడుచుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా చూసినదే నిజమని ఒక నిర్ధారణకు రాకూడదు. ఏమో నేను అట్లా పోయింటి, ఇట్లా అట్లా, ఇంట్లో కానీ వీధిలో కానీ దయచేసి ఆ మాటలు చెప్పి ఆ వ్యక్తిని బ్యాడ్గా చేయకండి. ఆ వ్యక్తిని చెడువాడిగా, చెడ్డదానిగా సృష్టించగాకండి. ఒకవేళ వాళ్ళిద్దరూ చెడు ప్రవర్తనలో ఉంటే ఏదో ఒక రోజు ఆ ప్రవర్తన బయటపడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అంతవరకు మీరు నోరు కాస్త అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. చెబితే ఏమవుతుంది అంటే, అనవసరంగా ఒక వ్యక్తి మీద నిందలు మోపితే, ఒక వ్యక్తిని చెడ్డగా చిత్రీకరిస్తే, ఒక వ్యక్తి మీద అపనిందలు మోపితే అది మనకు శాపంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వెలుచూపును బట్టి ఎప్పుడు కూడా ఒక తీర్పు మీరు తీర్చగా. అక్కడ తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి? నిర్ధారణకు వచ్చేయటం. ఇదే సంగతి, నాకేమో డౌట్ వచ్చింది అనేది వేరు. ఇదే నేను చూసిన నా కళ్ళతో అంటుంటారు కొంతమంది, నేను విన్నా నా చెవులతో. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంట? చూడండి పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, వినుదానిని బట్టి విమర్శ చేయడు. ఒకసారి చెవులతో వినేది కూడా నమ్మకూడదు. 1కి 2 సార్లు నిర్ధారణ, 1కి 2-3 సార్లు ఒక నిర్ధారణకు రావాలి. ఇలాగ చాలామంది ఇతరులను తప్పుగా మాట్లాడుతూ, తప్పులు మోపుతూ దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. ఇది వాళ్ళకి తెలియదు. ఇది ఒక కామన్ పాయింట్ అనుకుంటుంటారు, ఇది మామూలే అనుకుంటుంటారు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని ఏదో చూసిన దాన్ని బట్టి, ఏదో విన్నదాన్ని బట్టి ఎప్పుడు ఒక నిర్ధారణకు రాకూడదు. ఒకవేళ విన్నది తప్పేమో, చూసింది తప్పేమో, దాని నిర్ధారణ రావాలి, తీర్పులోకి రావాలి. ఇంకొకరికి చెప్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ నమ్ముతున్నావు కాబట్టి, నువ్వు నమ్మావు కాబట్టి, నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి ఇంకొకరికి ఆ విషయాన్ని చెప్తున్నావు. నీకు డౌట్ ఉంటే నువ్వు చెప్తావా? నువ్వు డౌట్ ఉంటే నువ్వు మొత్తం ఆ డౌట్ క్లియర్ అయిన తర్వాత నువ్వు చెప్తావు. కానీ చూసిన తోడనే, విన్న తోడనే ఆ విషయాన్ని ప్రాపగాండ చేసేస్తున్నావు అంటే అది దేవునికి నచ్చని ఒక కార్యం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, వెంటనే పై రూపమును బట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అంచనా వేయకూడదు, తీర్పు తీర్చకూడదు.
అతని హృదయము ఏమైందో అతని క్రియలు మనకు బయలుపరుస్తాయి. రూపము ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ను నిర్ధారించదు. రూపము ఎప్పుడు రూపాన్ని బట్టి హీఈస్ పర్ఫెక్ట్ అని అన్నికి లేదు. పర్ఫెక్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది? అతని క్రియలు, అతని మాట, అతని చూపు, అతని ప్రవర్తన అతను పర్ఫెక్టా కాదా అనే విషయాన్ని మనకు తీర్పులోకి తీసుకొని వస్తాయి. కాబట్టి దేవుడు హృదయాన్ని చూసినట్లుగా మనం కూడా హృదయాన్ని చూద్దాం. హృదయం చూడడం అంటే అతని క్రియలను బట్టి, ఏమండి, అతని క్రియలను బట్టి అతడు ఎలాంటి వాడో ప్రభు అన్నాడు కదా, ఫలాలను చూసి చెట్టు ఎలాంటిదో చెప్పమన్నాడు. అవునా కదా? చెట్టు మంచిదా కాదా అని దేన్ని బట్టి తెలుస్తుంది? దేన్ని బట్టి? ఆకులు మస్తున్నాయి, బలంగా ఉంది, పచ్చగా ఉంది, కానీ ఆ పండు తినేంత వరకు అది పుల్లదా, ఒగరుదా, చేదుదా, మంచి చెట్ట కాని చెట్ట అనేది మనకు అర్థం కాదు. దాని రూపం చూసి, దాని ఏపుగా పెరగటం చూసి, దాని పచ్చదనం చూసి, దాని గాంభీర్యాన్ని చూసి మనం ఒక అంచనాకి రాకూడదు. భలే ఉంటాయిరా ఈ చెట్టు పండ్లని. తిన్న తర్వాత అర్థమవుతుంది ఆ చెట్టు ఏంటోనని. అలాగా ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయాన్ని పై రూపాన్ని చూసి ఎప్పుడు అంచనాకు రాకండి. హృదయాన్ని చూడండి, అతని క్రియలను పరిశీలించండి, మాటలు గమనించండి, అతని పద్ధతులు గమనించండి, అతని నడవడిక గమనించండి, అతని క్రియలు గమనించి అప్పుడు అతడు ఎలాంటి వాడు అనేది ఒక నిర్ధారణకు రావాలి. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.